మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము 103వ కీర్తన 15, 16, 17, 18 వచనాలు చదువుకుందాం. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నిరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించును గాక. ఆమేన్. ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది, నరుని ఆయువు గడ్డి వలెనున్నది అంట. అడవి పువ్వు పూయినట్లు అది పూచి వాడిపోవును అంటున్నాడు. నరుని ఆయువు అంత తృణమైనది అనమాట. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే కానీ అంత తృణమైనది, గడ్డి వంటిది అంటున్నాడు. పువ్వులు పూస్తాయి, అవి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటాయి, తర్వాత వాడిపోతాయి. కానీ దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే ఎంతో కాలము జీవించే కృప మనకిచ్చాడు. పువ్వులు ఎంతో మనల్ని ఆహ్లాదింపచేస్తాయి, గడ్డి పువ్వులు కూడా మనల్ని ఎంతో సంతోషింపచేస్తాయి. ఊటీలో అయితే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు అటుప్రక్క ఇటుప్రక్క మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి, గడ్డి పువ్వులు అవి ఎంతో అందంగా కనిపిస్తాయి. అలాగే ఊటీలో బొటానికల్ గార్డెన్ అని ఉంది. ఆ గార్డెన్లోనికి వెళితే మనం రకరకాల పువ్వులు చూస్తాం. రకరకాల పువ్వులు, హ్యాంగింగ్ చేయబడిన పువ్వులు, అలాగే గులాబీలు, రకరకాల గులాబీలు, రకరకాల తీగ పువ్వులు, రకరకాలైనవి ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి ఉంటే బయటికి రాబుద్ది కాదు, అంత ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎంతో అందం ఇచ్చాడు వాటికి దేవుడు. కానీ అవి పూస్తాయి, వాడిపోతాయి. దేవుడు మనలకి ఇచ్చిన శ్రేష్టత ఏంటంటే అడవి పువ్వు వల్లే మనము పూసినా కానీ పరిమళించినా కానీ దేవుణ్ణి మనం హత్తుకొని జీవించినప్పుడు దేవుడు మనకి కూడా అటువంటి శ్రేష్టత, పరిమళత్వాన్ని, అందమైన జీవితాన్ని మనకిస్తాడు దేవుడు. అడవి పువ్వులు ఎంత అందంగా పూస్తాయో, ఎంత ఆహ్లాదకరాన్ని కలిగిస్తాయో మనకి, పువ్వులు కూడా ఎంత సంతోషాన్ని కలిగిస్తాయో మనకి. కానీ అవి వాడిపోతాయి. దేవుణ్ణి గైకొనే వారికి, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచిను. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరముల వరకు నిలిచును అంటున్నాడు. అవి వాడిపోతాయి, అవి లేకుండా పోతాయి. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఆ పువ్వుల వల్లే వికసిస్తాము, ఆ పువ్వుల వల్లే పరిమళిస్తాము. అంత మాత్రమే కాదు, వారి మీద యుగయుగములు కృప నిలిచి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యుగయుగములు కృప నిలిచి ఉంటుంది. వారి పిల్ల పిల్ల తరముల వరకు వారి నీతి నిలిచి ఉంటుంది. కనుక మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము. దేవుని మనల్ని కూడా దేవుడు ఎంతో అలంకరింప చేశాడు, నీతితో అలంకరింప చేశాడు. భయముతో భక్తితో దేవుని సేవించే విధానాన్ని మనకి అనుగ్రహించాడు. మనము ఎంతో ఈ భూమి మీద సంతోషాన్ని పొందే కృపను కూడా మనకిచ్చాడు. ఎప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే అవెంటన్నింటినీ మనం పొందుకోగలుగుతాం, ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం, దీవెనలు పొందుకోగలుగుతాం, గొప్ప స్థితిని మనం పొందుకోగలుగుతాం. పువ్వులు చూస్తే వికసించినప్పుడు మనకెంతో సంతోషాన్ని, ఎంతో సమాధానాన్ని ఇస్తాయి. వాటిని చూడాలి చూడాలి అనిపిస్తాయి. ఆ కలర్స్ చూస్తే మనము ఎంతో మనకు హృదయానికి ఆనందాన్ని ఇస్తాయి. అలాంటి స్వభావము దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలకు కూడా ఇస్తాడు దేవుడు. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా చేస్తాడు. ఇతరులలో మనము పరిమళించే విధముగా చేస్తాడు దేవుడు. ఇతరులలో మనల్ని గొప్ప చేస్తాడు దేవుడు. ఇప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన వరకు మాత్రమే కాదు, వారి పిల్ల పిల్లల వరకు వారి నీతిని దేవుడు కొనసాగింప చేస్తాడు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా, మీ పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది, మీ పిల్లల వరకు ఆ నీతి ఉంటుంది అని దేవుడు ఇక్కడ మనకి వాక్యం తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాము. గడ్డి పువ్వు వికసిస్తుంది, వాడిపోతుంది, కానీ దేవుని యందు భయభక్తులు గల వారికి యుగయుగములు దేవుని కృప అనుగ్రహిస్తాడు.
దేవుని యొక్క నీతి వారి పిల్ల తరముల వరకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. దేవానైనా మా ప్రభు బిడ్డలందరూ మీ యందు భయభక్తులు కలిగి మీ కృపను యుగయుగములు పొందుకుంటూ మీ నీతి వారి పిల్ల తరం వరకు నిలిచి ఉండేలాగా మిమ్మల్ని సేవించే భాగ్యం చూస్తున్న బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. కుటుంబాలను బహుగా ఆశీర్వదించి మహిమ పొందమని, ప్రార్థన కోరిన బిడ్డలని మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.